ఏలూరులో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్‌కి సంబంధించి ప్రత్యేక వార్డ్‌ని అలాగే పరీక్షలు నిర్వహించుకునేందుకు అవసరమైన చర్యలైతే కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ ఉన్నారు. సరే ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ కల్పించడం ప్రస్తుతము ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి కావాల్సిన పరికరాలు, కిట్స్ అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఏమైనా కానీ తగ్గితే కనుక వెంటనే కొనుగోలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. పై అధికారుల నుంచి అంటే ఈఎంఐ నుంచి కానీ పై అధికారుల నుంచి మనకి దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకున్న ఫండ్స్ నుంచి అత్యవసరంగా తీసుకుంటానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే మన దగ్గర టెస్ట్ చేయడానికి అన్నీ కూడా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా అనుమానిత లక్షణాలు ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళటం కానీ, ఒకవేళ మీకు తెలిసిందే ఆల్రెడీ మనం ఒక పెద్ద విపత్తుని కోవిడ్ని దాటుకొని మనం ముందుకు వచ్చాం. అందరు కూడా అప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారు కాబట్టి మనం అందరం కూడా కోవిడ్ నుంచి మనకి రక్షణ ఆల్రెడీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఏమైనా వేరియంట్ ఉండటం వలన కొంచెం ఫ్లూలో సీజనల్గా ఈ వర్షాకాలం బిగిన్ అవుతున్న తరుణంలో వర్షాల వలన మనకి జలుబు దగ్గు రావడం అనేది సహజంగా ఉంటుంది. ఇటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని అన్నిటికీ అనవసరంగా భయభ్రాంతులు చెందకుండా ఒకవేళ కోవిడ్ లక్షణాలుగా అనిపిస్తే కనుక వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఏదైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అది ఉంటే కనుక అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళటం, లేకుంటే మామూలుగా ట్రీట్మెంట్తో హోమ్ ఐసోలేషన్తో మనము నివారించుకోవచ్చు. అలాగే మనం ఏదైనా లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ మాస్క్ అది పెట్టుకోవటం, నలుగురిలో వెళ్ళినప్పుడు జాగ్రత్త, అనవసరంగా ఊరికి తిరగకుండా అవసరమైనప్పుడు కంపల్సరీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మాస్క్ అది పాటించి వ్యక్తిగత రక్షణ పొందటం వల్ల మనం నివారణ చేయగలుగుతాం. గతంలో బూస్టర్ డోసులు కూడా వేయించుకునే సందర్భం అయితే కూడా అంటే గతంలో ఈ కరోనా డోసులు వేయించుకున్న వాళ్ళకి, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదా, లేకపోతే వాళ్ళకు కూడా ఏమైనా వచ్చారు? గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎటువంటి లక్షణాలు వచ్చినా కానీ కొద్దిపాటి స్వల్ప లక్షణాలతో అది వ్యాధి కంట్రోల్ అయిపోతుంది. కనుక ఏదైనా ఉన్నా కానీ దగ్గరలో ఉన్న డౌట్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న కేంద్రానికి వచ్చి పరీక్ష చేసుకోవాలి. మనకు ఆ టెస్టింగ్ ఫెసిలిటీ మన దగ్గర రెడీగా ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. సార్ ఇక్కడ అంటే ఇన్పేషెంట్లుగా ఎవరైనా జాయిన్ అయితే ఎన్ని బెడ్స్ ఏర్పడింది? ఇప్పుడైతే మనకి ఒక 6 బెడ్స్ మనము సంసిద్ధం చేశాము. వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ మాస్కులు, వెంటిలేటర్స్, కాన్సన్ట్రేటర్స్, దానికి సంబంధించిన ఫ్లూయిడ్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఏదైనా పేషెంట్స్ తీవ్రతను బట్టి వాటిని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ నిన్న ఎక్కువగా కలెక్టరేట్ ఉద్యోగులందరూ కూడా వచ్చిన సందర్భంగా అందరికీ టెస్టులు చేయడం జరిగింది. ఎంతమందికి మనం రోజు ఇక్కడ టెస్టులు చేయొచ్చు? మనకున్న కెపాసిటీ వరకు ప్రస్తుతం ఇప్పుడు మనకి రోజుకి 200 టెస్ట్ వరకు చేయగలిగే కెపాసిటీ ఉన్నది. ఏంటంటే శాంపిల్స్ మార్నింగ్ కల్లా వచ్చేస్తే మనం చేయగలుగుతాము. త్వరలో మనం కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేయడానికి కావాల్సిన మ్యాన్ పవర్ని కూడా తీసుకుంటానికి అనుమతులు తీసుకుంటున్నాము. వాళ్ళని వచ్చిన తర్వాత ఇంకా మనం చేయవచ్చు. యాక్చువల్గా ఈ ల్యాబ్లో మనకున్న కెపాసిటీలో పర్ డే అంటే అంతా మ్యాన్ పవర్ ఇస్తే కనుక సుమారు 500 టెస్టుల వరకు చేయగలగటానికి అవకాశం ఉంటుంది. సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొచ్చాను ప్రత్యేకంగా ఇప్పుడు మన జిల్లాలోనే ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్న పరిస్థితులు ఏమన్నా? అంటే మన జిల్లా అనే కాదు, మనకి బయట వ్యాధి ప్రత్యేకంగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, న్యూఢిల్లీ, మనకి దగ్గరలో ఉన్న మెట్రో సిటీస్లో ట్రాన్స్పోర్ట్ వలన అందరూ దేశవ్యాప్తంగా విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉండటంతో మనకి ఇన్ఫెక్షన్ అక్కడక్కడ స్ట్రెయిన్స్ మనకి రావడం జరుగుతుంటుంది. ఈ వ్యాధి కోవిడ్ పరివర్తనంలో కొన్నిసార్లు చిన్నగా వస్తూ ఉంటుంది, అది సహజంగా వస్తూనే ఉంటుంది. అది మామూలుగానే తగ్గిపోతుంది. మనం ఏంటంటే ఈ టైంలో మనం తీసుకోవాల్సిన వ్యక్తిగతంగా మాస్క్ ధరించటము, నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించటము, మనం ఏమైనా ఫ్లూతో లక్షణాలతో ఉంటే మనం మాస్క్ ధరించి ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోవటం, శానిటైజేషన్ చేసుకోవటం, అది మనం తీసుకోవచ్చు. ప్రత్యేకంగా నిన్న ఒక వృద్ధురాలు ఇక్కడ మన ఏలూరు నుంచే విజయవాడకి పంపించడం జరిగింది. ఆవిడని అక్కడ కోవిడ్ లక్షణాలు ఉన్నాయి, ఆవిడ చనిపోయిందని చెప్తున్న పరిస్థితి అయితే కూడా అదే మనకి అంటే మామూలు జనరల్ కేసెస్గా వెళ్ళి ఉంటుంది. మనకి ఆవిడ కోవిడ్ లక్షణాలతో చనిపోవటం అనేది మనకి ఇక్కడ మన నిర్ధారణ అయితే మనకు కాలేదు. మనకి అక్కడ ఆమెకి ముందే వచ్చిందా తర్వాత వచ్చిందని మనకు తెలియదు అది పరిస్థితి. ఇది మొత్తానికి సంబంధించి అటు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అటు ఏలూరులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే కూడా అప్రమత్తం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అనుమానం ఉన్నా వెంటనే వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ అయితే చూస్తున్న పరిస్థితి. వీటిని ప్రసాద్ శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.